నమస్తే అండి. వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారా అండి? అందరూ మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ అండి, ఎందుకంటే మా వీడియోలు చూస్తున్నారు కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్. మెయిన్గా నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇంకా కామెంట్స్ చేసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్స్. మంచి కామెంట్స్ పెడుతున్నారు, రెసిపీ కావాలని అడుగుతున్నారు. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతోనే వచ్చినామండి. మంచి రెసిపీ, అది స్వీట్ రెసిపీ. ఏం చేస్తున్నామంటే చెప్పమ్మా? ఇవాళ జిలేబీ చేస్తున్నాం. హోలీ వస్తుంది కదండి, అందు గురించి స్వీట్ ఉండాలి కదా, ఏదన్నా బాగుంటుంది. జిలేబీ చేస్తున్నామండి. సేమ్ అంటే మీకు ఇంకా నేనేం చెప్పలేను, స్వీట్ షాప్ స్టైల్లో మేము చేస్తున్నాము. అది అవునో కాదో తేల్చాల్సింది మీరు. అంతే కదండి, మేము చేస్తాము, రిజల్ట్ మీదే కదా. అట్లా అందు గురించి అనేసి దానికి ఇప్పుడు ఏమేమి కావాలో అన్నీ మనము రెసిపీలకు పోదాం రండి. మీకు కావాల్సింది ఇప్పుడు నేను చేసేది జిలేబీ అండి. జిలేబీ ఉంటుంది, జాంగ్రీ ఉంటుంది. జాంగ్రీ కాదు, జిలేబీది. దానికి నేను 1 కిలో క్వాంటిటీ తీసుకున్నానండి. 1 కిలో అయితే మీకు మంచిగా అర్థమవుతుంది అనేసి నేను తీసుకున్నాను. దాంట్లో సగం కూడా మీరు చేసుకోవచ్చు. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే మీరు అంత చేసుకోండి. నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు 1 కిలో క్వాంటిటీలో చేస్తున్నాను. దానికి కావాల్సింది 1 కేజీ షుగర్ అండి. 1 కేజీ షుగరు, 1 కేజీ మైదా అండి. మనము ఫస్ట్ ఇది పిండి ఎట్లా కలపాలి అది నేను మీకు చూపిస్తున్నానండి. ఎందుకంటే మనకు ఇది 40 గంటలు నానాలి కదండి. అందుకే ఎంత కావాలి, ఎట్లా కలుపుకోవాలి అది మాత్రం ఇప్పుడు మీరు చూడండి. మేము నీళ్ళు ఎంత వేస్తామో, పిండి ఎట్లా కలుపుతామో ఒక్కసారి మీరు చూడండి. కలుపుతున్నాం పిండిని. కొన్ని జాగ్రత్తగా నీళ్ళు వేసుకోండి. ఒకటేసారి నీళ్ళు వేసుకున్నారనుకోండి మళ్ళీ మొత్తం లూజ్ అయిపోతుంది పిండి, మళ్ళీ ఇంకా కొంచెం ఎక్స్ట్రా పిండి వేయాల్సి వస్తుంది. అట్లా జాగ్రత్తగా నీళ్ళు వేసుకోండి. చూడండి, అది మనకు మంచి కలుపుకోవాలండి పిండిని. ఇంకా కొంచెం వాటర్ వేస్తాను నేను, కొంచెం వేసుకుంటే కలుపుకోవాలి. ఒక్కటేసారి వేసుకొని మళ్ళీ అయ్యో మళ్ళీ మనకి ఇట్లా అయింది కదా అనుకోవద్దండి. మళ్ళీ ఇంకా ఈ పిండి కలిపినప్పుడు ఫుడ్ కలర్ వేసుకోవద్దండి. మనం ఇప్పుడే పిండిలా ఎప్పుడు వేయాలంటే మనం చేసే రోజే ఫుడ్ కలర్ వేయాల దాంట్లో. ఇంకా కొంచెం నీళ్ళు వేద్దాము, మంచి కలుపుకోవాలి. అది ఇంకా కలుపుకోవాలి. చూడండి, అగో మనకు టెన్షన్ ఏం లేదండి. ఎక్కడ మనకి ఇట్లా ఉండలు లెక్క ఉన్నా కానీ మనకి 2 రోజులలో అది నాని మంచి స్మూత్ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా కలిపి పెట్టేసుకోవాలి అంతే. ఇంకా చూడండి, అంతే అండి. ఇంకా అట్లా మొత్తం కలిపి పెట్టుకోవాలి. అర్థమైందా? ఇగో ఇట్లా ఇంతనే జారాలి పిండి. అంతకంటే ఎక్కువ మనకు లూజ్ ఉండొద్దు. చూడండి, ఇంతకంటే ఎక్కువ వద్దు, అంతే. ఫ్రిడ్జ్లో పెట్టొద్దండి, బయటనే పెట్టేసేయాల. మంచిగో ఇట్లా మనం దోశ బ్యాటర్ ఎట్లుంటుంది ఏమయ్యాలి పిండిలో, ఓన్లీ మైదా పిండి కొంచెము ఆరెంజ్ ఫుడ్ కలర్ అండి. ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసిన నేను. అంటే ఇది కూడా కలర్ వేస్తే వేయండి, లేకుంటే లేదండి. ఇగో చూడండి, దోశ బ్యాటర్ ఎట్లుంటుంది సేమ్ టు సేమ్ మనం అట్లనే కలుపుకోవాలి. కలిపితేనే మనకు ఇగో ఇట్లా వస్తుందండి పిండి. ఈ 2 డేస్ అయితేనే ఇట్లా మనకు వస్తుంది పిండి. చూడండి నేను ఇప్పుడు చక్కెర వేసినాను కదా. మనము చక్కెరకి మునిగేంతనే నీళ్ళు వేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ నీళ్ళు కూడా వేసుకోవద్దు మనం. నీకు ఎంత నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనము ఇంత వేసినాం కదా. చూడండి, నేను ఇప్పుడు ఏ దాంతోనైతే చక్కెర తీసుకున్నానో దాంతోనే సగం తీసుకున్న నీళ్ళు. చూడండి మీరు, పర్ఫెక్ట్ మనకు చక్కెర మునిగింది కదండి. అంతే అండి. మనం దీంట్లో ఇలాచీ అవన్నీ ఏం వేయొద్దండి. ఫ్లేవర్స్ దీని ఫ్లేవర్, దీనికి ఒరిజినల్ ఫ్లేవర్ అదే ఉండాలి. అంతే అండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ఇది పాకం చేసుకోవాలండి. ఫస్ట్ మనము ఈ పాకం చేసుకున్నాక మనం జిలేబీలు వేసుకునేది చూపిస్తాం. ఎందుకంటే ఫస్ట్ మనం పాకం చేసుకోవాలి. ఈ పాకం చేయడంలోనే మనకు ఉంటుంది మెయిన్.
పాకము ఎట్లా రావాలి మీకు నేను చూపిస్తాను నేను. అంతే, ఈ పాకం మెయిన్ అండి మనకి. అందరూ జిలేబీ జిలేబీ అని అంటే ఎంతో హార్డ్ అనుకుంటారు. ఏం హార్డ్ కాదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనకు. మీకు ఇష్టం ఉంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ అని వేయండి, లేదు లెమన్ ఫుడ్ కలర్ కూడా వస్తుందండి. 2 కలర్స్ వస్తాయి కదా జిలేబీలు. నేనైతే ఇప్పుడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మీరు మీ ఇష్టం, మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోండి, అంతే అండి. ఇంకా ఈ పెనం కూడా అండి, ఇప్పుడు ఈ పెనం ఉంది కదండి, మనం కొంచెం వెడల్పు పెనం తీసుకోవాలండి జిలేబీలు వేయడానికి. వాళ్ళైతే ఇట్లా ఫ్లాట్ ఉంటుంది వాళ్ళది పెనము. మనము అట్లా ఫ్లాట్ పెనం ఇప్పుడు నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదండి. ఇప్పుడు ఇంట్లో ఉన్న దాంతోనే నేను అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ పెనంతో చేసుకుంటున్నానండి నేను. మీకు ఇంట్లో ఏదైనా ఫ్లాట్ ఇది ఏదైనా ఉన్నదంటే దాంట్లో చేయండి, ఇంకా బాగా వస్తాయండి జిలేబీలు అన్నీ. మనకు పాకం వచ్చే స్టేజ్లోకి వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలంటే నేను 1 స్పూను నిమ్మరసం తీసుకున్నానండి. నిమ్మరసం ఎందుకు అంటే మనకి ఈ చక్కెర మనకి గడ్డగట్టకుండా ఉంటుందండి. నిమ్మరసం అందుకే వేస్తాం ఎవరమైనా కానీ. ఇక చూడండి, నిమ్మరసం వేయాలండి. 1 చెంచా వేసిన నేను. అది మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు అది వేయకుంటే మళ్ళీ మనకు అంతా చక్కెర అంతా గడ్డగట్టేసి చక్కెర అయిపోతుంది పాకము. అది కాకుండా ఉండాలంటే మనము ఇది కంపల్సరీ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు చెప్పిన కదండి ఆరెంజ్ ఫుడ్ కలర్, ఇది కొద్దిగా ఇందులో కలుపుతున్నానండి నేను పాకంలో. మంచిగా మనకు కొంచెం లైట్ పాకం, ఎక్కువ పాకం రావద్దండి, లైట్ తీగ పాకం రావాలి మనకి. కొద్దిగా జిగుడు వచ్చిందండి, ఇంకా కొంచెం రావాలి లైట్గా కొంచెం. పాకం అయిపోయిందంటే మనం ఇప్పుడు జిలేబీలు వేసుకోవడమేనండి. మళ్ళీ చూద్దామండి. చూడండి, ఇగో ఇంత లైట్ తీగ పాకం, ఎక్కువ రాకూడదు. ఇగో ఇంతనే, ఎట్లా ఉంది మనకు స్టిక్కి కొంచెం, అంతే, అందుకంటే కొద్దు మనకి, ఇంతనే చాలు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. చూడండి, స్టవ్ ఆఫ్. దీన్ని ఏం చేయాలంటే మనము ఇక్కడ ఈ పొయ్యి మీద షిఫ్ట్ చేస్తున్నానండి నేను దీన్ని. ఇప్పుడు మనము ఇది ఇక్కడ పెట్టుకున్నాం. చూసిర్రా అండి ఎట్లా ఉండాలి మనకి ఇవి 2. ఇప్పుడు నేను ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఇది మనకి హీట్ కావాలి ఆయిల్. ఇప్పుడు కొంచెం ఈ బాటిల్లో నేను వేస్తున్నానండి. ఇట్లా మొత్తం మనము ఫిల్ చేసుకోవాలి దీంట్లో బాక్స్లో అంతా. ఇట్లా వేసుకోవాలండి మొత్తం. మనం నీట్గా బాక్స్లో వేసేసుకోవాలి అంతా, సాస్ బాక్స్లో. కొంచెం ఫస్ట్ మనకి చూడండి, ఇగో అసలు చెయ్యి నుండి విడిపోతలేదు, అంత జిగుటు వచ్చిందండి. మనం నానబెట్టినాం కదా, కొంచెం నేను నూనె కాగిందా లేదా అని చూసుకున్నాండి. కాగింది. ఇప్పుడు మనము జిలేబీలు వేసుకుందామండి. అంతే, నేను సిమ్ పెట్టినాను చూడండి, హై పెట్టలేదు గ్యాస్. చూడండి,
చూస్తురండి, ఇట్లా పట్టుకొని వేసుకో. అర్థమైందండి మీకు నేను ఎందుకు ఇట్లా వేసినానంటే మనకి ఇట్లా చాలా బాగుంటుందండి. నేను మళ్ళీ మీకు నేను విడివిడిగా వేసేది కూడా చూపిస్తాను. ఇది స్వీట్ షాప్ స్టైల్ అండి. ఇది బయట మనకి ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళ లెక్క నేను చేసి చూపించినాను. ఇప్పుడు మళ్ళీ మనం ఇంట్లో ఎట్లా వేసుకోవాలి విడివిడిగా అది కూడా చూపిస్తా. ఇప్పుడు నేను కొంచెం హై పెట్టినానండి, మళ్ళీ సిమ్లో వేసినాను, హై పెట్టినాను. ఇప్పుడు ఇంకా కొంచెం మనకి మంచిగా క్రిస్పీగా అవి వేగాల మంచిగా. అది వేగినాక మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు టర్న్ చేస్తున్నాను చూడండి, అంతే అండి. అంతే చూడండి, మనము విరగొట్టకున్నా అవే విడిపోతున్నాయి. చూసిండ్రా అండి, చూడండి విడివిడిగా అవే అయిపోతున్నాయి మంచిగా, మనకి టెన్షన్ లేదు. మంచి ఇంకా వేగాలండి, కొంచెం క్రిస్పీగా రావాలి అవి. చూసిరా అండి, జిలేబీలు ఏం ప్రాబ్లం లేకుండా జిలేబీలు రెడీ అయిపోయినాయి మనకి. ఇప్పుడు ఇక చూడండి, పాకంలో కొంచెము ఇట్లా కొద్దిగా అద్మి పట్టాలండి కొంచెం ఇట్లా. ఇప్పుడు మనం ఈ గ్యాస్ జిలేబీది సిమ్ చేసినానండి నేను. చూడండి కొంచెం ఇట్లా అనాల, ఒక 2 సెకండ్లు కొంచెం నానాల. మనకి నానినాక చూసిరండి, ఇంకా చాలు, ఇంతకంటే ఎక్కువ వద్దండి. ఇగో చూడండి, ఇప్పుడు మనము ఇందులో వేద్దామండి. మనకు పాకం అంతా ఫ్రీగా వెళ్ళిపోతుంది అక్కడ నుండి, జ్యూస్ అంతా. చూడండి సూపర్ స్వీట్ షాప్ స్టైల్ జిలేబీ మనకు రెడీ అయిపోయింది. చూసిరండి, ఇప్పుడు పాకం అంతా వెళ్ళిపోయింది కదండి. ఇగో చూడండి ఇట్లా అన్నీ చేసుకొని పెట్టుకోవడమే మనం. మనం ఇంట్లో వేసుకునే స్టైల్ అండి ఇది. మన ఆడవాళ్ళు మన రాజ్యంలో వేసుకునే స్టైల్ ఇది, ఈ జిలేబీ. చూడండి మనం ఎట్లా వేసినా వచ్చేస్తుందండి, ఎందుకంటే మనము పిండి కలపడంలోనే ఉంటుందండి ఇది, అంతే. చూసిరా అండి, ఇట్లా ఇది మన స్టైల్. మనం ఇంట్లో వేసుకునే స్టైల్లో మనం వేసుకున్నాం. టర్న్ చేస్తున్నానండి. ఇప్పుడు హై పెట్టేసిన నేను స్టవ్ని. మీరు ఒక్కటేనండి, నేను చెప్పినాను కదా మీకు, 40 గంటలు కంపల్సరీ మనకు పిండి నానాలి. ఇది ఎవ్వరు ఇట్లా నేను చెప్తున్నాను కదండి, ఇట్లా చూపించి ఇట్లా చేయడము అసలు ఆ జిలేబీ రాదండి. అట్లా నిజం చెప్తున్నాను, ఇదే పర్ఫెక్ట్ జిలేబీ.
మీరు కావాలంటే మీరు చెయ్యండి. మీరు చేసినాక నాకు అప్పుడు అనండి రాకుంటే. పర్ఫెక్ట్ ఏంది జిలేబీ ఎట్లా వచ్చింది మీరు నాకు కామెంట్ బాక్స్లో మీరు మళ్ళీ నాకు చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పారు కదండి రాలేదు జిలేబీ అని మీరు నాకు చెప్పొచ్చు. ఎందుకంటే నేను చెప్తున్నాను మీకు పర్ఫెక్ట్ జిలేబీ చూపించాలనే నేను కష్టపడి ఇది నేర్చుకొని మీకు చూపిస్తున్నానండి. అంతే, స్వీట్ షాప్ స్టైల్ అనే నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఇవన్నీ మనకు వేగిపోయినాయి. ఇప్పుడు చూడండి, చూసిరండి. మనం దీన్ని మళ్ళీ పాకంలో వేసేసేయాలి. పాకంలో వేసేసి కొంచెం ఒకటి ఏదన్నా ఇట్లా మంచిగా ఇట్లా వేసి ఇట్లా అదిమి పట్టాలండి. అంతే, ఒక 2 నిమిషాలు అది మనకు నానేలోపు మళ్ళీ మనం ఇది ఇంకొక ట్రిప్పు జిలేబీ వేసుకుందామండి. చూడండి చాలా హార్డ్ ఉంటుందండి పిండి ఇది. నేను మీకు ఈ సాస్ బాటిల్లో మీకు చూపించడానికి కారణమే మీకు ఈజీగా తెలియాలనేసి. చూసిరండి ఈ బాటలే ఇట్లా అయిపోతుంది, ఎందుకంటే అంత హార్డ్ ఉంటుంది పిండి. మనకి ఎక్కువ మీరు నీళ్ళు చేయొద్దండి పిండిని. ఇగో చూడండి జిలేబీ మనకు అయిపోయిందండి. ఇప్పుడు తీసి పాకంలో వేయడమే. ఇగో చూడండి, చూసిరండి నూనె అంతా పోయినాక మళ్ళీ పాకం. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద గరిటెలు ఉంటాయండి, అన్నిట్లు వేసి ఇట్లా అదిమి పడతారు. నేనైతే ఇట్లనే పెట్టేస్తున్నానండి. మనం ఇంట్లో అవన్నీ ఉండాలంటే ఇక మన షాప్ కాదు కదండి అట్లా. ఇక చూడండి ఇవి కొద్ది నానేలోపు మళ్ళీ మనం ఇంకో ట్రిప్ వేసుకుందామండి. ఇది అంతే, ఇక అన్నిట్లనే వేసుకోవాలి మనం జిలేబీలు. మంచి జిలేబీలు వస్తున్నాయండి మనకి. మీరు కూడా ఇట్లనే వేయండి, నేను ఎట్లా ఇవన్నీ మళ్ళీ ఒక ప్లేట్ నిండిందమ్మా, ఇంకొక ప్లేట్ తీసుకోవాలి. చూడండి జిలేబీ ఒక 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 ప్లేట్ ఫుల్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ప్లేట్ కూడా పెట్టేసినాను. ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో చూసిరా అండి జిలేబీ. ఇదండి జిలేబీ అంటే మనం చేసుకుంటేనే ఇంట్లో అంత బాగుంటుంది. మంచి హాలిడేస్లలో మంచి చేసి పెట్టండి పిల్లలకి. నీరస్ కిచెన్ వాళ్ళు జిలేబీ వేసిరు చాలా బాగుంది అనేసి మీరే అంటారండి. నిజం చెప్తున్నా, నేను అబద్ధం అయితే కాదండి. అబద్ధం చెప్పినా కానీ మీరు మళ్ళీ నన్ను అడుగుతారండి క్వశ్చన్. కేజీ పిండి చేసుకోవాలంటే డబ్బునే అయిపోతుంది. కేజీ కాకుండా కానీ మనమంటే కేజీ చేసినాము అంటే కేజీకి ఎన్ని గిన్నె అవుతుంది కదా, అంతా చేసుకుంటారు. ఎంత అట్లా చేయాలనుకుంటే పిల్లలకు మంచి చేసి మనం ఇంట్లోనే పెట్టుకోవాలండి. బయట ఏం చేస్తారో ఏమో కానీ ఎప్పుడు చెప్తూనే ఉంటా కదా బయట వద్దు అనేసి. అంతే అండి, అంతే మనం చేయాల్సింది అంతే అండి. మంచిగా ఇంట్లోనే హాయిగా చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే ఒక 1 కేజీ కాకుండా 1/2 కేజీ ట్రై చేయండి. ఫస్ట్ 1/2 కేజీ ట్రై చేసినాక తర్వాత 1 కేజీకి ట్రై చేయండి. ఒకసారి మీకు చేస్తే మీకే అర్థమైపోతుంది, అబ్బా ఎంత బాగా వచ్చినాయి అనేసి మీరే అంటారు. పర్ఫెక్ట్ జిలేబీలు వచ్చేస్తాయి మీకు కూడా. పిండితోని ట్రై చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. సాస్ బాటిల్ ఏముందండి, ఒక సాస్ బాటిల్ కొనుక్కున్నారు అనుకోండి, మీకు ఎప్పుడు జిలేబీ చేసినా కానీ యూజ్ అవుతుంది. జిలేబీ లవర్స్ చాలామంది ఉంటారండి నిజంగా. జిలేబీలు అంటే ఇష్టం లేని వాళ్ళు కొందరు ఉంటారు, ఇష్టం ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు కదమ్మా. వాళ్ళకి ఇష్టమైతే జిలేబీ బాగా ఇష్టం అవుతుంది. అది మా చిన్న అమ్మాయికి అయితే జిలేబీలు చాలా ఇష్టం. అట్లా అన్నమాట. వేడి వేడి జిలేబీ అంటే మరీ తింటారు. ఇట్లా ఇట్లా చేస్తుంటే ఇట్లా తింటుంటే ఆ రుచి వేరండి. అబ్బో సూపర్ ఉంటుంది. ఎంత బాగా వచ్చినాయి చూడు. మరి మంచిగా ఏమండి ఈరోజు కాదండి, నిజం చెప్తున్నాను. కొద్దిగా కష్టం అనుకోకుంటే ఇంట్లో మనం చేసుకొని తిన్నట్టు ఏది ఉండదురా. ఎంత ఇది చేసుకొని తింటే మనకు ఆరోగ్యం. బయట ఏవైనా కానీ వాళ్ళ నూనె వేరే. ఇప్పుడు మా అమ్మ అంటుంది ఆరోగ్యం అని. నిజం చెప్పాలంటే మైదాపిండి ఆరోగ్యం కాదండి.
కాదనుకో ఈ నూనె చేసుకొని తిన. మనం ఎప్పుడో ఒకసారి తింటాం కదండి, ఊరికే జిలేబీలు చేసుకుని అయితే తినలేం కదా అండి. మన ఇంటి నూనె మంచిదా అంటున్నా నేను. అంతే, ఇంట్లో నూనె ఏది చేసుకున్నా బాగుంటది అమ్మా. ఇప్పుడు జిలేబీలు అయితే రోజు ఇంట్లో ఎవరు చేసుకొని తిన్నారు కదా, చేసుకోరు. ఏదన్నా బర్త్డే, ఏదైనా ఫంక్షన్, చిన్న ఇంట్లో మన చిన్న ఫంక్షన్ ఉంటే, పిల్లలకి ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే, చిన్న దావతులు ఉంటే మేము ఇంట్లో చేసుకుంటాం అండి. మా బిడ్డకి వస్తే చేస్తా. ఇది అవతల కొనుక రావాలన్నా కానీ కష్టం. మనం చేసుకుంటే ఎంత మంచిగా ఉంటది. ఒక అర్ధ గంటలో అయింది. మన ప్లాన్ ఉండాలండి. మనం జిలేబీ చేయాలంటే ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే పిండి కలుపుకొని పెట్టుకోవాలా, అంతే. మనకు ఆ ప్లాన్ ఉండాలి, అప్పుడు జిలేబీలు మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయండి. అంతకు మించి ఇంకేం లేదు. మనం ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఈ జిలేబీలు చేయాలా ఈ ఫంక్షన్ కంటే మీరు కంపల్సరీ 40 గంటలు పిండి నానబెట్టాల్సింది. చిన్న దావత్ సీట్ కావాలంటే ఇట్లా చేసుకోవాలి. చేసుకుంటే మనకు కూడా మంచిగా ఉంటుంది కదరా. ఏదే కానీ సీట్ కొనుక రావాలి, ఒక సీట్ డబ్బా కొనుక రావాలంటే అది ఎవరికి రాదు. ఇది ఇప్పుడు మనం ఇది తెచ్చినాం అనుకో అందరికి వస్తుంది. చిన్న మన దావతులకి ఏదానికైనా కానీ అంతే కదమ్మా. చేసుకుంటే అన్ని ఉన్నాయిరా. కష్టపడితే నోటికి రుచి, అంతే అమ్మా. నేను పాకము చెప్పినాను కదండి, 1 kg పిండికి 1 kg షుగర్ అని చెప్పిన కదా. మీరు పాకం వేస్ట్ అవుతుంది అన్న టెన్షన్ కూడా మనకి లేదు. నేను పర్ఫెక్ట్ కొలతతో మీకు చూపించిందండి. ఇక మనకి ఎంత మిగిలింది చూడండి. చూడండి, అక్కడికి కరెక్ట్గా అయిపోయిందండి. అంతే అండి. ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి. మీరు తప్పకుండా మీరు కూడా చేసుకోండి. కంప్లీట్గా అయిపోయినాయి. ఇప్పుడు పాకం అయితే మనకు మిగులుతుంది అన్న టెన్షన్ ఏం లేకుండా పాకం అక్కడికి అయిపోయిందండి. కరెక్ట్ కొలత తీసుకున్నాం కదా, కరెక్ట్ కొలతతోనే అయిపోయింది మనకి, అంతే. పాకం కేజీ మిగిలేదు ఏం అసలు. అవునండి, నిజంగానే. ముఖ్యంగా మీకు ఇంకొకటి కూడా చెప్పాలండి. ఏంటంటే వీడియోలు అందరు చూస్తున్నారండి. నిజంగా చెప్తున్నా, నేను ప్రతి వీడియోలో కూడా మీకు ఇదే చెప్తున్నానండి. నాకు చాలా హ్యాపీగా ఉన్నదండి నిజంగా. ఎందుకంటే నా వీడియోలన్నీ చూసి మళ్ళీ నాకు కామెంట్స్లో చెప్తున్నారండి. నిజంగా మాకు అది కావాలా, మాకు ఈ రెసిపీ కావాలా, ఆ రెసిపీ కావాలా, రెసిపీలు అందరు చెప్తున్నారు. నేను సాధ్యమైనంత వరకు చేస్తున్నానండి. చెప్పిన వాళ్ళందరివి చేస్తున్నా. ఇప్పుడు ఇది ఎందుకు జిలేబీ చేసిందంటే, ఇప్పుడు వచ్చేది హోలీ కదండి. అంటే హోలీకి ముందు చూపిస్తానన్నా ఈ రెసిపీ చేసుకుంటారు కదా, స్వీట్ ఐటము. అట్లా అనేసి ఈ రెసిపీ జిలేబీ రెసిపీ చూపించాలనేసి మీకు అందుకే జిలేబీ రెసిపీ నేను చూపించిందండి. నిజంగా పర్ఫెక్ట్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. అందుకని మీ దానికా తీసుకొచ్చిన ఈ రెసిపీని కదమ్మా. ఇప్పుడు అట్లా చేసుకుంటే మనకు కూడా బాగుంటది కదా. హోలీ పండుగకు ఇట్లా అందరం స్వీట్ తినొచ్చు. ఏదన్నా ఒక స్వీట్ కంపల్సరీ. మనం పండుగలప్పుడు స్వీట్లు అయితే చేసుకుంటాం కదండి. పని ఉండదండి, మంచిగా ఈజీగా అయిపోతుంది. ఇట్లా చూసుకొని చేసుకోండి. అంతే అండి, నిజంగా ఎంత ఈజీగా. ఏం లేదు, నేర్చుకుంటే అన్ని వస్తాయి. నేర్చుకోవాలి, చెయ్యాలి. రాదనుకుంటే రాదన్నట్టే ఉంటదండి. మనం చెయ్యాలని ఏదన్నా అనుకుంటే కంపల్సరీ మనం చేయాల్సిందే. అంతే నేర్చుకొని చేసేసేయాలి, అంతే. మనం పోయి సీట్ డబ్బా కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి. ఇది మంచిగా చేసుకుంటే మంచిగా ఇంట్లో అందరూ తింటాము, అందరికి వస్తుంది. అంతే కదమ్మా. మరి చేసుకుంటే ఎలా వద్దా అది మీ చాయిస్. ఎందుకంటే పిల్లలకు పెడతాము ఫుడ్ కలర్ వద్దానంటే దాన్ని ఫుడ్ కలర్ లేకుండా మనం ఇంట్లోనే కదండి. ఇంట్లో నేను వీడియో కాబట్టి నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసి చూపించాను. వేసుకుంటేనే బాగుంటుంది. అది కొద్దిగా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా తింటారు కదమ్మా ఇష్టంగా, అట్లా అనేసి. కానీ కొందరేమో ఫుడ్ కలర్ వద్దు, ఫుడ్ కలర్ అవాయిడ్ చేయాలి అని అంటారు కదా. అట్లా నేను వీడియో ఉన్నది అనేసి నేను వేసినానండి. అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు మనం జిలేబీలు రెడీ అయిపోయినాయండి. మీకే ఇవన్నీ అడ్వాన్స్ హోలీ శుభాకాంక్షలు అండి మీకు. ఇదిగో ఈ స్వీట్తోనే తీసుకోండి. ఎంత చక్కనైనా జిలేబీలు రెడీ అయిపోయినాయండి మనకి. నేను చెప్పాను కదండి, మనం ఇంట్లో చేసుకుంటే ఎవరిది పనికిరాదు. మన ఇంట్లో చేసుకుంటే స్వీట్ షాప్ జిలేబీ అండి ఇది. సేమ్ టు సేమ్ అదే రెసిపీ అనుకొని మీరు ఇంట్లో చేయండి. ఇంత మంచి జిలేబీలు మీకు కూడా వస్తాయండి కదమ్మా. భలే రుచి అయితే మనం చేసుకున్నట్టు ఉంటుంది. పిండి ఒక్కటి మీరు ఎట్లా కలిపినామో అట్లా కలుపుకోండి, మంచిగా ఉంటదండి. చేసుకుంటే ఏదైనా బాగుంటది. జర్ర కష్టపడ్డామంటే అర్ధగంట కష్టపడ్డామంటే అయిపోతుంది. కష్టము చేస్తే ఫలితం మనం తినాలి, అంతే. రుచిగా తినాలంటే చేసుకోవాలి. చేసుకుంటేనే మనకు అన్ని వస్తాయి. అంతే అండి. రాదన్న పని రాజా పని. సూపర్ అంటే సూపర్ అయినాయండి, నిజం చెప్తున్నా. మంచిగా అయినాయి. మీరు కంపల్సరీ ఇట్లనే చేసుకోండి. మీరు కూడా
అసలు ఇది మిస్ కావద్దండి, నిజం చెప్తున్నా నేను. ఎంత బాగుంటాయి అంటే పిల్లలకైతే ఇప్పుడు పిల్లలకి చేసి పెట్టండి. మీరు ఫుడ్ కలర్ వేయకున్నా కానీ నార్మల్గా మీరు చేసి ఇంట్లో పెట్టండి. ఎందుకంటే నేను వీడియో కాబట్టి నేను ఫుడ్ కలర్ వేసి చూపిస్తున్నానండి. మీరు నార్మల్గా ఇంట్లో చేస్తే ఫుడ్ కలర్ అవాయిడ్ చేసేసి మీరు ఇంట్లోనే నార్మల్ పిండితో అట్లనే చేసేయండి. వైట్ జిలేబీ వస్తుంది, అప్పుడు బాగుంటుంది పిల్లలకి. పిల్లలు కొంచెం కలర్ అంటే ఇష్టపడతారు, అది కూడా ఉంది మళ్ళీ లైట్గా వేయాలి అట్లా అనమాట. ఇదేమో ఇదేంది కేసర్ కలర్ అండి. ఇది అంటే ఫుడ్ కలర్లోనే వేరే వేరే కలర్స్ వస్తాయండి. బిర్యానీలో ఆరెంజ్ ఫుడ్ కలర్, ఇది బిర్యానీ లెమన్ ఫుడ్ కలర్ వస్తుంది. ఇంకొకటి జిలేబీ రంగే అది కూడా. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి రెడ్ ఫుడ్ కలర్ ఏమో దానికి జాంగ్రీకి వేస్తారండి, దీనికి వేయరు. రెడ్ ఫుడ్ కలర్ వేస్తే అంత బాగోదు, ఈ కలర్ వేస్తే మంచిగా ఉంటుంది, బాగుంటుంది. అందు గురించి అని ఈ కలర్ మేము వేసినామండి. మీరు మమ్మల్ని ఏమనొద్దండి, ఎందుకంటే ఎందుకు కలర్ వేస్తేనే బాగుంటుంది కాదు అంటే హెల్త్ మంచిది కాదని చెప్తారు కదా. ఇంకా మనం స్వీట్స్ తింటున్నామంటేనే ఇక హెల్త్ కాదు కదండి, అందు గురించి అనేసి ఎప్పుడో ఒకసారి చేసాం కాబట్టి తప్పదు కనుక చేసుకోవాలి, అంతే అండి. నీరస్ కిచెన్ వాళ్ళ జిలేబీలు చేసి ఒకసారి మీరు కూడా కంపల్సరీ మీ ఇంట్లో టేస్ట్ చేయండి. మేము చేసిన జిలేబీలు ఏ రకంగా వచ్చినాయో మాకు కమెంట్ చేయండి, అంతే అండి. కమెంట్ చేసి నాకు చెప్పండి ఇట్లా వచ్చినాయి జిలేబీలు అనేసి. మీకు ఏమైనా రెసిపీలు కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను చేసి పెడతానండి, అంతే అండి. మీకు మీ అందరికీ మరొక్కసారి థ్యాంక్స్ అండి. నా వీడియోలు చూసిన ఇంతవరకు కూడా ఇంతసేపు ఓపికగా నా వీడియో చూసినందుకు కూడా మీకు థ్యాంక్స్ అండి. స్కిప్ చేసుకుంటా వీడియోలు చూడొద్దండి ప్లీజ్ అండి. వీడియో ఫుల్గా చూడండి, మీకు కూడా మేము ఏం చేసినాము ఏమేమి వేసినాము మీకు కూడా క్లియర్గా అర్థమవుతుందండి, అంతే. అంతకు మించి ఇంకేం లేదండి. ఇప్పుడు ఏందమ్మా తినడం, టేస్టింగ్ టైం. మీరు కూడా టేస్ట్ చేయండి మాతో పాటు. చేయమ్మా చెయ్యి, ఎంత బాగుంది చూడు. అమ్మ టేస్ట్ చేస్తుందండో, చెయ్యి. భలే బాగా వచ్చినాయి. బాగుంది. ఈరోజు నేను ఫాస్టింగ్ అండి, అందుకే తినట్లేదు, లేకపోతే ఇప్పుడు 4-5 వేసేస్తుంటుంది మంచిగా, నేను తింటున్నా. అందుకే అమ్మ టేస్ట్ చేస్తుంది. బాగుందమ్మా, భలే బాగా అయినాయి. చూసినా అండి, ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది, రుచి ఉంటుంది. తినాలంటే తినిపిస్తాం, మనం అందరికి సంతోషంగా తింటాం ఇంట్లో చేసుకుంటే. సూపర్ అంటే సూపర్ జిలేబీ, కలర్ఫుల్ జిలేబీ. ఫాస్టింగ్ అయిపోయినాక మంచి వేసి లగాయించేస్తానండి నేను మంచిగా. బాగుంటాయండి, నిజంగా చేయండి మీరు కూడా తప్పకుండా. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ హోలీ అండి. బాయ్ అండి, బాయ్.